వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పన్నీర్ పొటాటో ర్యాప్డ్ పన్నీర్ ఎలా చేయాలో రెసిపీ అయితే చూసేద్దాం. సో ఈ రెసిపీకి ముందుగా అయితే ఈవినింగ్ స్నాక్గా కానీ చాలా బాగుంటుందండి. రెసిపీ మాత్రము తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. సో ముందుగా ఇక్కడ నేను ఒక బౌల్లో వచ్చేసి కొరియండర్ పౌడర్ తీసుకున్నానండి, ధనియాల పొడి 1/2 స్పూన్, అలాగే 1/2 స్పూన్ వచ్చేసి కారం పొడి, చిటికెడు పసుపు, సాల్ట్ వచ్చేసి టేస్ట్గా సరిపడా 1 స్పూన్ అయితే వేసుకున్నాను నేను ఇక్కడ. అలాగే గరం మసాలా కొంచెం, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం, పెరుగు కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు మన పన్నీర్ క్యూబ్స్ అయితే ఇలా కట్ చేసుకొని చిన్నగా వేసేసుకొని ఇదంతా మిక్స్ చేసుకోవాలన్నమాట, ఈ మసాలా అంతా పట్టేలా. సో ఇందులోకి కొంచెం నిమ్మరసం కూడా వేసుకుందాం. ఒకటైతే నిమ్మరసం పిండేసుకొని వేసుకోవాలి. సో ఇప్పుడు ఈ పొటాటో స్లైసెస్గా కట్ చేసుకొని ఈ స్లైసెస్ మధ్యలోకి ఇలా మిడిల్లో పన్నీర్ పెట్టేసుకొని టూత్ పిక్స్ ఉంటాయి కదా, అవి అటు సైడ్కి ఇటు సైడ్కి వచ్చేలాగా పెట్టేసుకోవాలన్నమాట. సో అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇన్సైడ్ జ్యూసీగా బయట క్రంచీగా చాలా బాగుంటుందండి ఈ పొటాటో ర్యాప్డ్ పన్నీర్ పొటాటో రెసిపీ. సో నెక్స్ట్ నేను స్టఫింగ్ కోసం అయితే కొంచెం కార్న్ ఫ్లోర్ తీసుకున్న ఒక 2 స్పూన్లు, 2 స్పూన్ల మైదా, 1 స్పూన్ వచ్చేసి రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. ఇందులోకి కొంచెం సాల్ట్, అలాగే కొంచెం కారం పొడి వేసుకోవాలి, కొంచెం పసుపు కూడా. ఇవి వేసేసుకొని వాటర్ వేసుకొని కొంచెం జారుడుగా వచ్చేలా పిండి బ్యాటర్ జారుడుగా ఉండేలా కలిపేసుకోవాలన్నమాట ఈ మిశ్రమాన్ని. అన్నీ ఇలా పెట్టేసుకున్నాం కదా పొటాటోకి. ఇప్పుడు మనం ఇందులోకి అయితే స్టఫ్ చేసేసుకొని ఇలా ముంచేసుకొని ఒకసారి డిప్ చేసుకొని డీప్ ఫ్రై పెట్టుకున్న ఆయిల్లోకి అయితే వేసుకోవాలి. అన్నీ ఇలా ముంచేసుకొని ఇందులోకి ఆయిల్లో అయితే ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి. సో క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి ఇవి. సో టేస్ట్ మాత్రం ఈవినింగ్ టైం స్నాక్గా చాలా బాగుంటాయండి. ఇదైతే నేను ఒక రెస్టారెంట్లో చూసాను ఈ రెసిపీ. సో చూసి అయితే నేను చేస్తున్నాను అన్నమాట. తప్పకుండా నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది రెసిపీ మాత్రం. పిల్లలు కూడా పన్నీర్ మామూలుగా కొంతమంది తిన్నారు కదా, ఇలా చేసి పెడితే బాగా తింటారండి. ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి, మీడియంలో పెట్టుకొని ఫ్లేమ్. సో ఎంతో టేస్టీ అయిన ర్యాప్డ్ పన్నీర్ పొటాటో రెసిపీ అయితే రెడీ అండి. దీనికి కొంచెం మనం పైన వచ్చేసి పెరి పెరి మసాలా అయితే యూస్ చేస్తున్నాము, కొంచెం గార్నిష్ కోసం వేసుకొని కెచప్ లేదా వేసుకొని కెచప్ కూడా కొంచెం డిప్ చేసుకొని వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి టేస్ట్. సో జ్యూసీగా క్రంచీగా చాలా బాగుంటాయి. నచ్చితే ట్రై చేసి చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.